ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ వారి 91వ ఆర్థిక సహాయ కార్యక్రమం దిలాల్పూర్ గ్రామంలో జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దిలాల్పూర్ గ్రామంలో ఫకీర్ బాబా అనే 29 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఇతనికి ఉండడానికి ఇల్లు భూమి ఎటువంటి లేవు. గ్రామ పెద్దల సహకారంతో ఒక స్థలంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని తన తల్లి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. వీరి పరిస్థితిని మనం గ్రామస్తుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి సహాయంగా ఇతని ఖర్చుల అవసరాల కోసం 20,000 రూపాయల నగదు వారి కుటుంబ సభ్యులకు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కార్యవర్గం మరియు ఆపన్న హస్త మిత్ర బృందం సభ్యులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పేదరికంగా బాగా బతుకుంది. మామూలు ప్రస్తుతానికి కూడా మన స్కూల్లో కూడా చిన్న వంట చేసుకొని చిన్న కుటీరంగా మేము గడుపుతున్నట్టుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కూడా మానసికంగా కానీ ఆరోగ్యం కూడా ఏదో చెస్ట్లో ఏదో ప్రాబ్లం ఇన్ఫెక్షన్ అయినట్టుంది. అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి వాళ్ళమ్మ మా గ్రూప్ దృష్టికి తీసుకొచ్చి మీ గ్రూప్లో హెల్ప్ చేస్తున్నట్టు మా గ్రూప్ కొంచెం ఏదో ఎంతో కొంత హెల్ప్ చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము కూడా ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా కొంతమంది పెద్దలు ఉండగా అనుకుంటే పాపం వీళ్ళు చాలా పేదరికంగా ఉన్నారు, మీ గ్రూప్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయమని కూడా మమ్మల్ని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దృష్టితోటి మేము ఈరోజు ఈ బాబుకు మా వంతు సాయంగా మా గ్రూప్ ద్వారా ఒక 20,000 రూపాయలు మేము ఈరోజు సాయం చేయడం జరిగింది.